రైట్ నమస్తే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో గత కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉన్నది. ఆయనకి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే ఉందో అది తొలగించడం కావచ్చు, సెక్యూరిటీని కూడా కుదించే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి అనేక సార్లు ఇది చర్చకు వచ్చింది. దాని మీద ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోలేదు. కేవలం కావాలనే ఆయా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతున్నందుకు ఈయన మీద కక్ష కట్టి ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి వర్గం మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వ వాదనలు ఎట్లున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్ఎస్ఎఫ్ స్టూడెంట్ ప్రెసిడెంట్ ఉన్నాడు వేదాంత్ మౌర్య, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూసారన్నా, అసలు నక్సల్స్ లేరు కదా దేశంలో, మన తెలంగాణ నక్సల్ ఫ్రీ స్టేట్ అయిపోయింది, ఇప్పుడు ఇక ఏం అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ సెక్యూరిటీ పర్పస్లో. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు నక్సల్స్ లేరు అంటారు కదా, మరి ప్రశ్నించే గొంతుల పైన ఎందుకు యూపీఐలు పెడుతురు? ఈ కేంద్ర ప్రభుత్వము నక్సల్సే లేరు అంటున్నారు. నక్సల్ నిర్మూలన జరిగింది. నక్సల్ నిర్మూలన జరిగిన తర్వాత వాళ్ళు నక్సలైట్లకు సపోర్ట్గా ఉన్నాను, లేకపోతే ఆయన ఇడ్మాకు సపోర్టెడ్గా ఆయనకు నివాళులు అర్పించినాను, ఒక యూట్యూబర్ పైన ప్రశ్నరావణ్ పైన యూపీఐ పెట్టారు కదా. మరి అంటే ఇదేంది అంటే, బయటనేమో ఎవరిని కొడతలేమో అని చెప్పేసి అంటున్నారు. చెప్పుతో కొడితే బయటకు అందరు కనబడతాయి కాబట్టి చెల్లలో జుట్టి చెప్పుతో కొడుతురు. అంటే బయటకు కనబడేది చెల్ల కనబడుతుంది, కానీ చెప్పు కనబడదు, లోపల ఉండదు చెప్పు. అంటే వీళ్ళ ధోరణి ఎట్లుందంటే, బయటకైతే ప్రజాస్వామికంగా ఉన్నాము, ప్రజల కోసమే ఉన్నాము, ప్రజాప్రభుత్వంలో ఉన్నాము, ప్రజల బాగు కోసమే చేస్తున్నాము, కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు అర్బన్ నక్సలైట్లు. అంటే నక్సలైట్ నిర్మూలన చేసినామని మీరే అంటారు, అటు మళ్ళీ తర్వాత నక్సల్స్ వీళ్ళను నక్సల్ సపోర్ట్ చేస్తారని మీరే అంటారు. అంటే ఏ రకంగా మేము తీసుకోవాలి? ఒకటి కొట్టేది మీరే, మళ్ళీ కొట్టినటువంటి దెబ్బలకి మందు రాసేది మీరే. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఓటర్లు ఎడ్డి వాళ్ళ, లేకపోతే ప్రజలు ఎడ్డోళ్ళ అనేది మనమే తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తాడు అనుకుంటున్నారు మీరు? పదే పదే చెప్తున్నారు ఈయన టార్గెట్ చేసింది ఆర్ఎస్పీని ప్రభుత్వం అని చెప్పి. అంటే రేవంత్ రెడ్డికి ఏం పని, ఏంది అంత కక్ష ఏముంటుంది రేవంత్ రెడ్డి అంటే ఆర్ఎస్పీ మీద? రేవంత్ రెడ్డి అనేట ఆయన ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం ఆయన పరిపాలన. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వాది. ఆయన ఒక ఇప్పుడు బీజేపీ అనేది కేంద్రంలో ఉన్నది, ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వమే నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని కూడా మన తప్పు. ఎందుకు చెప్పనా, వాళ్ళ గురువు గారు అలవెన్స్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో రాజ్యం సాధించుకొని రాజ్యాన్ని స్థాపితం చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఒక చెట్టు ఒకనైతే విత్తనం ఒకటి కాదు కదా, చెట్టు ఒకటి అయినప్పుడు విత్తనం కూడా అదే అవుతుంది. వాళ్ళ గురువు గారు బీజేపీతో టైఅప్ అయ్యి ఆయన అలవెన్స్ పెట్టుకొని టీడీపీ, బీఎస్పీ, టీడీపీ, బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని ఆడ అలవెన్స్ పెట్టుకొని ఆయన రాజ్యం చేస్తుండు. ఆయన పరిపాలన ఎట్లయితే జరుగుతుందో ఆయన ఇక్కడ కూడా అదే చెప్పిండు, నువ్వు ఏ ప్రభుత్వానికి దూరం చేసుకోకు, ఏ ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకంగా ఉండకు, నేను చేసినట్టు నువ్వు పని చేయనడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, పక్క రాష్ట్రానికి బానిస. కాబట్టే ఆయన ఏదైతే చెప్తుండో అదే చేస్తుండు. ఈయన ఒక రాష్ట్ర స్థాయిలో పనిచేయగలిగిండు, ఒక దేశ స్థాయిలో ఐపీఎస్ పదవిలో పనిచేసి ఆయన ఒక రాష్ట్రానికి, ఒక బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఆయన ఒక సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ఒక అనివార్య కారణం వల్ల ఒక టీఆర్ఎస్కి వచ్చి టీఆర్ఎస్లో ఒక మంచి నాయకునిగా ఎదుగుతున్నాడు, ప్రశ్నించే గొంతుగా మారుతున్నాడు, విద్యార్థుల యొక్క జీవితాల కోసం పనిచేస్తున్నాడు, నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాడు. నిరుద్యోగ యువత అని మేలుకున్నట్టయితే ఒక చదువుకున్న వ్యక్తికి చదువుకున్న విలువ తెలుస్తుంది. ఒక గుంపు మేస్త్రికి ఏం తెలుసు, మేస్త్రికి ఏం తెలుసు, గోడలు కట్టడం తెలుసు. చదువుకున్న వ్యక్తికి చదువు వాల్యూ తెలుసు. అదే చదువుకున్న వాల్యూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే అధికార పార్టీని ప్రశ్నించినట్టయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని నిరుద్యోగ వృత్తి కోసం కానీ నిరుద్యోగుల కోసం కానీ ఎంతోమంది కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి రేపటి కాడ ప్రభుత్వం మారితే ఏంది, ప్రభుత్వం పైన మాకు వ్యతిరేకత వస్తుంది కదా, ఆ వ్యతిరేకతను మేము దూరం చేసుకోవాలంటే ఈయనను అణిచివేయాలని. అంతేందుకు ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును తీసేయడమే కానీ, ఆయన 2+2 ఉన్నటువంటి సెక్యూరిటీని 1+1 చేయడమే కానీ, వాళ్ళ వైఫ్ కూడా ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, ఆమెను కూడా ఒక మంచి పదవిలో ఉంటే దాన్ని తీసుకొని ఏమిటికి పనికిరానటువంటి ఒక సంస్థలో ఒక ట్రాన్స్ఫర్ చేయడం కానీ, అంటే కక్ష సాధింపు చర్యలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హిందూ ముస్లిం బాయి అన్నట్టు మా జిల్లోడు మావోడు అనేయడమే తప్ప మళ్ళీ బయటకు తీసుకొని ఆయన ఆధిపత్య ధోరణి మాత్రం
చూపెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. అధికారికంగా ఎవరైనా సరే ఈ వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దని కోరుకుంటారు. అదే విధంగా ఈయన కూడా చేస్తా ఉన్నాడు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడుతూ ఆర్ఎస్పీ గురించి నువ్వు ఇంకా పదవిలో ఉండనుకుంటున్నావు, యు ఆర్ నో మోర్ ఐపీఎస్, ఇప్పుడు ప్రెజెంట్ నువ్వు ఒక రిటైర్డ్ అయిన తహసీల్దారు అని చెప్పి మాట్లాడింది. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు వాస్తవానికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఆయన ఐపీఎస్గా పనిచేసి ఆయన యునెస్కో నుంచి అవార్డు పొందినటువంటి వ్యక్తి. అంటే ఒక లాయర్కి తెలుస్తుంది కేస్ స్టడీ ఎట్లా చేయాలనేది, ఒక డాక్టర్కి తెలుస్తుంది ఆపరేషన్ ఎట్లా చేయాలని. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా చేసిండు. బై డీజీపీ రిటైర్డ్, ఇప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయి దాకా వచ్చిండు. ఈరోజు ఆయన పదవిలో ఉన్నట్టయితే డీజీపీ అయ్యేటోడు ఈరోజు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయిలో ఏ కేసు ఎట్లుంటుందో కేస్ స్టడీ చేసిండు. ఆయన కేస్ స్టడీ ఎట్లా చేస్తారంటే ఆ ఫీల్డ్లో ఉండి ఆ ఏ సంఘటన జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, దేనికోసం జరిగింది, అసలు జరిగిన సందర్భం ఏందని ఆయన ఒక అనుభవజ్ఞుడు. కాబట్టి ఆయన రిటైర్డ్ ఐపీఎస్ఏ, ఆయన ఇప్పటికీ ఐపీఎస్ఏ, రిటైర్డ్ ఐపీఎస్, అధికారంలో లేకపోవచ్చు కానీ ఆయన ఐపీఎస్ కాబట్టి ఆయన స్టడీ చేసిండు. ఒక పోక్సో కేసు ఎట్లుంటుంది, ఆ పోక్సో కేసు ఏ విధంగా దాన్ని ఫైల్ చేస్తారు, దానికి శిక్ష ఎట్లా పడుతుంది, దాని నుంచి తప్పించుకున్నటోడు ఎట్లా తప్పించుకుంటాడని ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు. అంటే ఆయన అధికార దాహాన్ని నిరూపించుకోగలిగితే, అధికారంలో ఉండి తప్పిదావ చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తాడు, ఈ విధంగా తప్పించుకోవచ్చు, ఇలాంటి తప్పించుకున్నటువంటి వ్యక్తులను తప్పియద్దు. కేంద్ర సహాయ మంత్రి అయినా సరే, కామన్ మ్యాన్ అయినా సరే ఒక శిక్షకు అర్హుడు కాబట్టి ఆ శిక్షను అనుభవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన కేస్ స్టడీ చేసిండు. ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్గా ఆయన బాధ్యతను నెరవేర్చుకుంటూ, ఒక పొలిటికల్ లీడర్గా ఆయన బాధ్యతను నెరవేర్చుండు, ఒక బాధితురాలికి అండగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్గా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఆయన బండి సంజయ్ కొడుకు కోర్టుకు పోగలిగిండు, జైలుకు పోవడానికి ఆస్కారం వచ్చింది. కాబట్టి ఒక అనుభవజ్ఞుడు చేసేటటువంటి పని అది ఎవరైనా సరే. అందుకనే పెద్దలు మాట పెరగన్న మూట అని ఎందుకంటారు? వాళ్ళ అనుభవజ్ఞంతో, వాళ్ళ సంవత్సరాల కొద్దిగా వాళ్ళు ఎంతో అనుభవించినటువంటి ఎన్నో అవకాశాలను వాడు చేసుకొని మాట్లాడతారు. ఈయన కూడా అట్లా చేసిండు. నీవు రేపటి కాడ సీఎం అయితే నువ్వు ఎక్స్ సీఎం అనే అంటారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎక్స్ సీఎం అని అంటారు తప్ప నువ్వు సీఎం కాదు ఏం కాదు ఇంటికాడ కూర్చున్న పాలేరు అని చెప్పేసి అంటారా? ఆ రోజు ఆయన ఐపీఎస్గా పనిచేసిండు, ఈరోజు ఐపీఎస్గా రిటైర్డ్ అయ్యిండు. కాబట్టి ఆ రిటైర్డ్ అయినటువంటి ఐపీఎస్గా ఆయన బాధ్యత నెరవేర్చిండు. కానీ నీ పోకడల మాటలు మానుకొని నీ ప్రజాపాలనలో నువ్వు ఏ విధంగా పాలన చేస్తే బాగుంటుంది, పాలనను ప్రజలని ఏ విధంగా నువ్వు సాటిస్ఫై చేస్తే బాగుంటుంది అనేది దృష్టిలో పెట్టుకొని నువ్వు ఐపీఎస్ కాదు, నువ్వు ఇంకోది కాదు అంటే నీకు అసలు రాజకీయమే చేత కదా అంటాం మేము. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? నిజంగానే రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టినరా? ఒకవేళ మరి నిజంగా తీసేస్తే, ఇప్పుడు ఆల్రెడీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేది తీసేసిండ్రు, అది అయిపోయింది. అంటే కోర్టుల దానికి సంబంధించి ఒక స్టే కూడా వచ్చింది, అయినప్పటికీ కూడా తిరిగి ఇవ్వకపోవడం ఇదంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు సెక్యూరిటీ విషయంలో కూడా తగ్గించే ప్రయత్నం నడుస్తున్నది, ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? విషయం ఏంటంటే, ఒకటి నేను సామాన్యంగా ఎప్పుడు వాడుతూ ఉంటాను, వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలన్నో ముక్క పడుతుంది బొక్క పడుతుంది అని. ఈరోజు అధికారంలో ఉన్నాడు, ఆయన అధికార దాహాన్ని తీర్చుకునే పనిలో ఉన్నాడు, ప్రజాపాలనలో లేడైనా. ప్రజాపాలన ఉంటే ప్రజల బాగు కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకి ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ప్రజలకి ఎలాంటి సేవలు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాడు. ఆయన ఏది దాచుకోవడం అనే కాన్సెప్ట్లో ఉన్నాడు. మూసి నదిని ఎవడు ప్రక్షాళన చేయమన్నాడు? 1000 కోట్లతో మూసి నది ప్రక్షాళన చేస్తున్నాం. అదే విద్యా వ్యవస్థలో ఎందుకు ఇప్పుడు 27,000 స్కూళ్ళు ఉన్నాయి, 27,000 స్కూళ్ళను కుదించి నేను 4,000 స్కూళ్ళనే చేస్తా అంటున్నావు ఎందుకు? అది కూడా దోసుకోవడమే కాన్సెప్ట్. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, నువ్వు అద్భుతంగా ఉన్నటువంటి స్కూళ్ళు, ఏ విద్యార్థి అయినా సరే ఆ ఇంటికి లేదా అమ్మ నాన్నకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. ఆ విద్యా వ్యవస్థలో ఆ ఊర్లో ఉన్నటువంటి టీచర్లను, ఆ ఊర్లో ఉన్నటువంటి స్కూల్లో మంచి వాతావరణం ఉంటుంది, పల్లెటూరు వాతావరణంలో చదువుకోవాలనుకుంటారు. ఆ చదువుకున్న విధానంని మనం అలవర్చుకోవాలనుకుంటారు. ఇంటిగ్రేటెడ్ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి డంప్ చేస్తాను, బస్సులు కడతా అది కడతా అంటే, ప్రస్తుతం ఈ ఉచిత బస్సులు ఇచ్చినప్పుడు ఏమైంది పరిస్థితి? ఉచిత బస్సులు ఇచ్చిన అమ్మలు కొట్టుకున్నారు, ఆడకలు అమ్మలు వాళ్ళ జుట్టులు పట్టుకొని కొట్టుకోగలిగారు. ఎందుకు? నీ ఉచితాలు ఎవ్వనికొద్దు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మేము కాదని అంటలేం. నేషనల్ నువ్వు ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడిపోయినాయి. ఒకటి కట్టి నువ్వు అదేదో ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఒకటి కట్టి నువ్వు మిగతా అన్ని కడతంటే రేపటి కాడ నువ్వు వస్తావని ఏమన్నా ఉంది రూల్ ఉందా? మొత్తం బంద్ చేసి పోయినావు అనుకో. గతంలో ఒక ఆయన పెద్ద మనిషికి ఇట్లని చేసిండు, 4,000 స్కూళ్ళను మూత పడేసిండు. ఆ 4,000 స్కూళ్ళను నేను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాను. ఇప్పుడు ఉన్న స్కూళ్ళను నువ్వు మూపించే ప్రయత్నం చేస్తున్నావు. అన్ని అద్దాల మేడలు,
అద్దాల అభివృద్ధి కాదంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు అంటే అద్దాల మేడలు కట్టడం అభివృద్ధి కాదు, ప్రతిదీ ఒక విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే అన్ని వ్యవస్థలలో సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి వైద్యాన్ని, నాణ్యమైనటువంటి పరిపాలన అందించినప్పుడే అది ఒక అభివృద్ధి అంటాడు. నీలాగా ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి నేనేదో పోకడాలు చేస్తాను, లేకపోతే నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాను, పెద్ద 4 ఫ్లోర్ల బిల్డింగ్ కడతానని కాదు. నాణ్యమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ చదువుకుంటున్నావు, నువ్వు 4000 స్కూళ్ళు కట్టు బై, నీకు వద్దంటలేం, కట్టేదాకానండి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ. నువ్వు రాత్రి బిర్యానీ తింటా అని చెప్పేసి పొద్దుగాల మీకు మధ్యాహ్నం మేము ఉపవాసం ఉంటాయింది. నువ్వు ఇప్పుడైనా కనీసం ఒక ఆడపిల్ల టాయిలెట్ పోవడానికి పోదామన్నా టాయిలెట్స్ లేవు విద్యా వ్యవస్థలో. ఈ స్కూళ్ళల్లో కనీసం టాయిలెట్స్ పోవడానికి అవకాశం లేకుండా పోయి, నీళ్లు తాగలేని పరిస్థితి. ఆడపిల్లలు నీళ్ళు తాగితే ఏడ టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ వస్తే ఏడ పోయడానికి లేదు. మగ పొరగాలంటే ఏడో ఒక దగ్గర పోయి టాయిలెట్ పోయగలుగుతారు. ఆడపిల్లలు కనీసం టాయిలెట్స్ లేవు. గాడబెట్టి నీ విద్యా వ్యవస్థలో జాగృతం చేయడం కోసం. అంతేగాని నేను ఈ విద్యా వ్యవస్థను మంచిగా చేస్తాను, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే పెట్టుకుంటాడు, పోలీస్ వ్యవస్థను మంచిగా చేసుకుంటాను, ఈ లా అండ్ ఆర్డర్ నీ దగ్గరనే పెట్టుకుంటావు, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నేను దేశంలోనే మంచి ఈ స్టేట్గా చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి నీ దగ్గర పెట్టుకుంటావు. అన్నీ నీ దగ్గర పెట్టుకొని కుంభకరం లేక తిని మేసి బలుద్దామని ఆలోచిస్తున్నావు తప్ప నువ్వు పరిపాలన చేద్దామని ఆలోచన లేదు. నీకంత చిత్తశుద్ధి ఉంటే, నీకే నిజమైనటువంటి పరిపాలన చేయాలని ఉంటే నువ్వు మాత్రం ఈ ప్రభుత్వంలో నీ పదవుల కోసం కాదు, పరిపాలన ప్రజల కోసం చేయాలనుకుంటే మాత్రం నీ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి మంచి విద్యార్థి, విద్య మీద అవగాహన ఉన్నటువంటి ఒక మంచి చదువుకున్న వాడికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చి విద్యను బలోపేతం చేయు. నీకు అదే చిత్తశుద్ధి ఉంటే, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యా వ్యవస్థతో పాటు ఈ యొక్క లా అండ్ ఆర్డర్ను కాపాడడానికి ఎవరైనా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మంచి ఐపీఎస్నో ఒక ఐఏఎస్నో తీసుకొచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి మంచి విద్యా వ్యవస్థలో, అలాగే ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థలో మంచి సక్రసిద్ధమైనటువంటి పనిచేయి. లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయక ఎంతోమంది ఈ నిన్నగాక మొన్న కూడా గంజాయి దొరుకుతూ ఉన్నది. చదువుకోవాల్సిన విద్యార్థులు విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్య దొరకక ఈ విద్యను బంద్ చేసి గంజాయిల పొంటి పడుతున్నారు. దానికి కారణం కూడా నువ్వే. కాబట్టి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే మంచి విద్యాశాఖ మంత్రిని నియమించాల్సిన అవసరం ఉన్నది. ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రీసెంట్గా ఫీజు రియంబర్స్మెంట్ మీద మాట్లాడుకుంటూ ఆర్కిష్ణయ్య వీళ్ళందరూ కలిసి కావాలని ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళకేం పని లేదు, అక్కడ ఈయన రాజ్యసభ సభ్యుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు, అక్కడ చూసుకోవాలి కదా, అక్కడ 10,000 కోట్లు పెండింగ్ ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ చేయట్లేరు కదా, ఇంకా నేను కూడా చేయనని ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆయన కొంచెం అప్డేట్ అయితే మంచిగా ఉంటుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు కాదు, తెలంగాణ రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్సీపీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అక్కడ రాజీనామా చేసి తెలంగాణకు వచ్చిన తర్వాతనే ఆయన బీజేపీ ప్రభుత్వం ఆయన తీసుకొని ఇక్కడ రాజ్యసభ సభ్యుని చేసింది. నువ్వు ముందు అప్డేట్గా అమ్మని చెప్పేసి అంటున్నాం. 10,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బాకీ ఉన్నది. ఫీజు రింబర్స్మెంట్ లేక ఎంతోమంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోలేక చదువుకు దూరం అవుతున్నారు. గా చిత్తశుద్ధి నువ్వు తెచ్చుకో, ఫస్ట్ గా బాధ్యతను నువ్వు తెచ్చుకొని విద్యా వ్యవస్థలో 10,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ నువ్వు రిలీజ్ చేసినట్టయితే విద్యా వ్యవస్థ మంచిగా ఉంటుంది. కాబట్టి నీకు విద్యా వ్యవస్థను, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంను కాపాడే చేతనవుతలేదని మాకు అర్థమవుతున్నది, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఓటర్లకి. కాబట్టి నీ ముఖ్యమంత్రి పదవినన్నా కాపాడుకో. ఈ విద్యా వ్యవస్థ కానీ ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థను కానీ ఇంకొకరికి ఇచ్చి ఎప్పుడైతే నువ్వు కక్ష సాధింపు చర్యలు చేస్తావో అప్పుడు నీ భరతం పట్టడానికి యువత మేలుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్ఎస్పీ గారికి థ్రెట్ ఉంది. ఎందుకు థ్రెట్ ఉందంటే ఆయన గతంలో నీ గురువు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనిచేసినప్పుడు నక్సలైట్ నిర్మూలన ఉద్యమం తీసుకున్నప్పుడు ఈయన క్రియాశీలకంగా పనిచేయగలిగిండు. ఆ రోజు పరిటాల రవి గారికి కూడా ఒక రకంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, నీ పైన దాడి జరగడానికి సిద్ధంగా ఉంది, దాడి జరగబోతుంది, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా. అంటే అలాగే ఎంతోమంది నక్సలైట్ ప్రాంతంలో పనిచేయగలిగిండు, కానీ కరీంనగర్ ప్రాంతంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షనిస్టు సందర్భంలో కడప, కర్నూలు దానిలో పనిచేయగలిగిండు. ఆయనకు థ్రెట్ ఉంది. ఆ థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకు 2+2 కేటగిరీ ఇచ్చారు. అలాగే ఈ రాష్ట్రంలోనే ఎవరికీ లేనట్టు బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం చచ్చిన తర్వాత ఆయనకు నివాళులు అర్పించడం కాదు, మేడలు మిద్దెలు కట్టడం కాదు, స్మృతి భవనాలు కట్టడం కాదు, ఆయన బతుకున్నప్పుడే ఆయనను భద్రత కల్పించినట్టయితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఆర్ఎస్పీ పైన కక్ష సాధింపు చర్యలను ఇకనైనా మానుకోవాలని, మానుకోకపోతే నీ పైన కక్ష సాధింపు చర్యలు గతంలో జరిగినాయి, తర్వాత కూడా జరుగుతాయని చెప్పేసి మీ విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.